बाबा पधारे। ओम विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे बोलते ध्वनियों, मुख से मधुर वाणी बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी बोलते ध्वनियों। से शिव बाबा पधारे। ओम ఓం శాంతి. ఈరోజు మురళి 28/10/2021. मीठे बच्चे, देरी से आते हुए तेज पुरुषार्थ करो तो बहुत आगे जा सकते हो। दूसरों की चिंता छोड़ अपने पुरुषार्थ में लग जाओ. మధురమైన పిల్లలరా, ఆలస్యంగా వస్తూ కూడా తీవ్ర పురుషార్థం చేసినట్లయితే చాలా ముందుకి వెళ్ళిపోగలరు. ఇతరుల చింత వదిలి తమ పురుషార్థంలో తాము ఇమిడిపోండి. ఆలస్యంగా వస్తూ కూడా తీవ్ర పురుషార్థం చేసినట్లయితే చాలా ముందుకు వెళ్ళిపోగలరు. ఇతరుల చింత వదిలి తమ పురుషార్థంలో తాము నిమగ్నమైపోండి. प्रश्न, कौन सा कर्तव्य एक बाप का है जो कोई मनुष्य का नहीं हो सकता? ఎటువంటి కర్తవ్యం ఒక బాబాది, అది ఏ మనుషులది కాదు. ఏ కర్తవ్యం? उत्तर, मनुष्य को देवता बनाना, उसे शांतिधाम सुखधाम का मालिक बना देना, ये कर्तव्य एक बाप का है जो कोई मनुष्य नहीं कर सकता. మనుషుల్ని దేవతలుగా తయారు చేయడం, వారిని శాంతిధామం సుఖధామానికి మాలికులుగా తయారు చేయడం, ఈ కర్తవ్యం ఒక బాబాదే, ఇంకే మనుషులు చేయలేరు. तुम्हें निश्चय है संगम पर ही हम भगवान वाच सुनते हैं. మీకు నిశ్చయం ఉంది, సంగమ యుగంలోనే భగవాన్ వాచ వినగలం మనం. అవి స్వయం భగవాన్ కల్ పెళ్లి మోపిక్ రాజయోగ సిక్లా రहे. ఇప్పుడు స్వయం భగవంతుడు కల్పపూర్వ మాదిరిగా రాజయోగం మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఓం శాంతి. रूहानी बेहद का बाप बेहद के रूहानी बच्चों प्रति समझाते. ఆత్మిక తండ్రి అనంతమైన తండ్రి అనంతమైన ఆత్మిక పిల్లలకు చెప్తున్న విషయాలు ఇవి. ఏ ఏకైక అక్షర్ వ జ్ఞాన్ రతన్ లాకో
రూప్యం కా హై. ఒక్కొక్క జ్ఞానరత్నం ఒక్కొక్క పాయింట్ లక్షల రూపాయల విలువైనది ఇక్కడ అని చెప్తున్నారు బాబా. బాప్నే సమझाया है परमात्मा को रूप बसंत भी कहते हैं, उनका रूप भी है, नाम शिव बाबा है. బాబా చెప్తున్నారు పరమాత్మ రూప్ బసంత్ కూడా, రూపం కూడా ఉంది అతనికి, నామం కూడా शिव बाबा అనే నామం ఉంది. वो ज्ञान का सागर है जिस ज्ञान से सद्गति होती. జ్ఞాన సాగరుడు అతడు, అతడిచ్చే జ్ఞానంతో సద్గతి అనేది జరుగుతుంది. జ్ఞాన్ ధన్ भी है, జ్ఞాన్ పడాయి भी है. జ్ఞానం అనేది ధనం కూడా, జ్ఞానం అనేది చదువు కూడా. ఏ జ్ఞాన్ దేతే హే స్పిరిచువల్ ఫాదర్. అలాంటి జ్ఞానం మనకి ఆత్మిక తండ్రి ఇస్తున్నారు. ఆత్మకు కహా జాతా హై స్పిరిచువల్ రూప్. మన ఆత్మ కూడా స్పిరిచువల్ ఆత్మ. भक्ति मार्ग में आत्माएं कितना भटकती बाप से मिलने के लिए उनको ढूंढती है. భక్తి మార్గంలో బాబాని కలవడానికి ఎంత వెతుకుతూ ఉన్నారు, భగవంతుణ్ణి కలవాలని. సమస్తే भी भगवान एक शिव है फिर भी धक्के खाते रहते. భగవంతుడు ఒక శివుడే అని కూడా అనుకుంటారు, అయినా ఇంకా ఇక్కడ అక్కడ ఎవరు ఏది చెప్తే అది దెబ్బలు తింటుకుంటారు తిరుగుతూ. बाप आकर समझाते कि रूहानी बच्चों तुम तो अविनाशी हो, परम धाम में रहने वाले हो, जहाँ से फिर आते यहाँ पाठ बजाने, तुम दूर देश के रहने वाले हो. బాబా వచ్చి అర్థం చేస్తున్నారు, ఆత్మిక పిల్లలరా మీరు అవినాశి ఆత్మలు, పరంధామంలో ఉంటారు మీరు, అక్కడి నుండి ఇక్కడ పాత్ర అభినయించడానికి దిగి వచ్చారు. అంటే మీ దేశము మీ నివాసం అయితే దూరదేశంలో నివసించేవాళ్ళు మీరు అని చెప్తున్నారు బాబా. ये ड्रामा है, इसका नाम है हार जीत का खेल, सुख दुख का खेल. ఇది డ్రామా గెలుపు ఓటముల ఆట, సుఖ దుఃఖాల ఆట నడుస్తుంది. बाप समझाते कि हम और तुम सब शांति धाम के रहने वाले, उसको निर्वाण धाम भी कहते. బాబా చెప్తున్నారు, బ్రహ్మ బాబా శివ్ బాబా కూడా ఏం చెప్తున్నారు, మీరు కానీ నేను కానీ శాంతిధామంలోనే నివసిస్తాము, దాన్ని నిర్వాణధామం అని కూడా చెప్తారు. నిర్వాణం అంటే వాణి అనేది సౌండ్ అనేది అక్కడ ఉండదు. पहले तो ये निश्चय करना है कि हम वहाँ के रहने वाले हैं, हम ఆత్మ का స్వధర్మ है शाम. ముందైతే ఇది నిశ్చయం ఏర్పడిపోవాలి మనకి, అక్కడ నివసించే ఆత్మలు మేము, మా స్వధర్మం శాంతి అని. ఆత్మ యొక్క స్వధర్మం శాంతి. आत्मा बिंदी में सारा विनाशी पाठ भरा हुआ है. बाप पढ़ाते भी तुमको है, तुम दुनिया वाले मनुष्यों की चिंता करते हो. तुमको निश्चय है ना कि भगवान वाच होता ही संगम पर है, फिर कब होता नहीं. कोई भी मनुष्य को देवता नहीं बना सकता. ఆత్మ బిందువులోని అవినాశి పాత్ర నిండిపోయి ఉంది. బాబా సంగం ఈగలను వచ్చి చదివిస్తున్నారు. బాబా చెప్తున్నారు, మీరు ప్రపంచంలో ఉన్న మానవుల కోసం చింత చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలియాలి, వాళ్ళు కూడా బాబా నుండి ప్రాప్తి పొందాలి అని. మీకైతే నిశ్చయం ఉంది, భగవాన్ వాచ సంగమయుగంలో మనం వింటున్నాం, ఇంకెప్పుడు వినలేమిది. ఇంకెవరు మనుషుల్ని దేవతలుగా తయారు చేయలేరు, బాబా తప్ప, భగవంతుడు తప్ప. శాంతిధామ్ సుఖధామ్ కా మాలిక్ नहीं बना सकता. శాంతిధామానికి సుఖధామానికి మాలికులుగా ఇంకెవరూ చేయలేరు. పేలే भी बाप ने बनाया था. కల్పపూర్వం కూడా బాబాయే తయారు చేస్తారు, ఇప్పుడు కూడా బాబాయే తయారు చేయగలరు దేవతలుగా, స్వర్గానికి మాలికులుగా. अब जो प्रेसिडेंट बना है 5000 वर्ष के बाद वही बनेगा. सारी दुनिया की जो सीनरियाँ हैं 5000 वर्ष के बाद रिपीट होगी. ప్రెసిడెంట్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మన దేశ రాష్ట్రపతి, 5000 సంవత్సరాలు అయ్యేకి ఈ టైంకి ఎవరు రాష్ట్రపతి ఉంటారంటే మళ్ళీ అతనే ఉంటారు. ప్రపంచంలో ఏవైతే సీనరీస్ నడుస్తున్నాయో సేమ్ 5000 సంవత్సరాల తర్వాత పాత్ర రిపీట్ అవుతుంది. बुढ़िया इतना सब धारण नहीं कर सकते, तो उन्होंने कहा जाता सिर्फ 3 बातें याद करो. हम आत्मा शांति धाम के रहने वाले, फिर सुखधाम में आते, फिर आधा कल्प के बाद जब रावण राज्य शुरू होते तो भिखारी बन जाते. इसको कहा जाता है दुख धाम. వృద్ధ మాతలు, వృద్ధులు, వయసు అయిపోయిన వాళ్ళు అంత గుర్తుండట్లేదు, మాకు ధారణ చేసుకోలేకపోతున్నామంటే బాబా చెప్తున్నారు 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఏంటవి?
ఆత్మ నేను శాంతిధామ నివాసిని. అది గుర్తుంటుంది కదా ఎక్కడి నుండి వచ్చామని. తర్వాత సుఖధామంలో దిగి వచ్చాను స్వర్గంలో. అర్ధకల్పం అయ్యాక రావణ రాజ్యం రావడంతో వికారీగా అయిపోయాను. ఇప్పుడున్నది ఇది దుఃఖధామం అంటారు. జబ్ దుఃఖధామం పూరా అవుతే తబ్ బాప్కి తే ముజే యాద్ కరో. ఇప్పుడు దుఃఖధామం కూడా పూర్తయిపోయే రోజు వచ్చింది. అందుకే బాబా వచ్చి నన్నే జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు. నేను బాబాని జ్ఞాపకం చేయాలి. ఇంత మాత్రం గుర్తుంటే చాలు మీకు అని చెప్తున్నారు బాబా. చూడండి, జ్ఞానం సారము సింపుల్గా 2 పాయింట్స్లో వచ్చేసింది. मुझे आना पड़ता है तुमको शांतिधाम सुखधाम में ले जाने के लिए. अब जो आकर बाप के बने वही वर्षा पाएंगे. శివబాబా చెప్తున్నారు, నేను వచ్చి మిమ్మల్ని శాంతిధామం సుఖధామంలో తీసుకెళ్లాల్సి వస్తుంది, రావాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఎవరు బాబా పిల్లలు అవుతున్నారో వాళ్ళే వారసత్వం తీసుకుంటారు. ఏ సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన ఏంటి వారసత్వం? సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన అవుతుంది. ఇప్పుడు अब जो आकर बाप के बने वही वर्षा पाएंगे. ये सूर्यवंशी चंद्रवंशी राजधानी स्थापन हो रही. करोड़ों मनुष्य आकर कुछ न कुछ बाप से सुनेंगे, समझेंगे, వృద్ధి होती जाएगी. కోట్ల మానవులు వచ్చి బాబా నుండి వింటారు, అర్థం చేసుకుంటారు. రాను రాను వృద్ధి జరుగుతూ ఉంటుంది. सब तरफ तुमको जाकर समझाना होगा. अखबार द्वारा भी बहुत सुनेंगे. पाकिस्तान में भी अखबार द्वारा पढ़ेंगे. అన్ని వైపులో కూడా మీరు వెళ్ళి జ్ఞానం చెప్పాల్సి వస్తుంది. న్యూస్ పేపర్ ద్వారా కూడా చాలామంది వింటారు. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా న్యూస్ పేపర్ ద్వారా చదువుతారు ఈ జ్ఞానం. వహా బయట బి ఏ జ్ఞానం సునేంగే. ఎక్కడో దేశాల్లో ఉండి కూడా న్యూస్ పేపర్ ద్వారా టీవీ ద్వారా ఈ జ్ఞానం వింటారు అని చెప్తున్నారు బాబా. गीता का प्रचार सारी दुनिया में बहुत है. बाप कहते मामेकम याद करो और वर्षे को याद करो. ये लिखत अखबार में पढ़ेंगे, इसलिए बहुत ब्राह्मण बनेंगे. जिन्हों को वर्षा लेना है, लेना होगा तो वो जरूर आकर लेंगे. గీతా ప్రచారం ప్రపంచం అంతా చాలా జరుగుతుంది. బాబా చెప్తున్నారు, నన్ను ఒక్కనే జ్ఞాపకం చేసుకోండి, వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాలు న్యూస్ పేపర్లో కూడా చదివి చాలామంది బాబాకు బ్రాహ్మణ పిల్లలుగా అవుతూ ఉంటారు. వచ్చి ఎవరు వారసత్వం తీసుకోవాల్సి ఉంటుంది, తప్పకుండా వాళ్ళు ఇక్కడ చేరిపోతారు అని చెప్తున్నారు బాబా. అభి టైం థోడా పడా హై, वृद्धि होती जाए रहेगी. देरी से आएंगे तो फिर तीखा पुरुषार्थ करना पड़ेगा. ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది, ఇంకా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ కొద్ది సమయంలోని ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఏం పొందలేరు అనుకోకండి. వాళ్ళు తీవ్రమైన పురుషార్థం చేయాల్సి ఉంటుంది. లేటుగా జ్ఞానంలోకి వచ్చేవాళ్ళు. నిన్న కూడా బాబా చెప్పారు కదా, లేటుగా వచ్చినా ముందుకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. कल पहले जितने स्वर्गवासी बने थे उतने अब भी बनेंगे जरूर. इसमें जरा भी फर्क नहीं पड़ सकता. కల్పపూర్వం ఎంతమంది స్వర్గవాసిగా అయి ఉన్నారు, ఇప్పుడు కూడా అవుతారు. ఇందులో ఏమాత్రం తేడా రాదు. శాంతిధామ్ వాले శాంతిధామ్ में जाएंगे, फिर अपने अपने समय पर पाठ बजाने आएंगे. అలాగే శాంతిధామంలో వెళ్ళే పాత్రలు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతారు కల్పపూర్వం మాదిరిగానే. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ సమయానికి వాళ్ళు వచ్చి పాత్ర అభినయిస్తారు అని చెప్తున్నారు బాబా. अब बाप कहते बच्चे मुझे याद करो तो तुम घर पहुंच जाएंगे. सन्यासी मुक्ति के लिए माता मारते, इसलिए सबको कहते मुक्ति ही ठीक है, सुख तो कागविष्टा समान है. शास्त्रों में लिख दिया है कि सत्य में भी दुख की बात थी, समझते कुछ भी नहीं. బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా నేనున్న ఆ పరంధామానికి ఇంటికి మీరు చేరిపోతారు. అందుకే నన్ను ఎక్కువ జ్ఞాపకం చేసుకోండి అని శివబాబా చెప్తున్నారు. సన్యాసులు కూడా ముక్తికి వెళ్ళాలనే తలకొట్టుకుంటారు. వాళ్ళు భక్తులకు కూడా అందరికీ ఇదే నేర్పిస్తారు, ముక్తి మంచిది అని. జీవన్ ముక్తిది అసలు మనకి జీవన్ ముక్తి అనే పదం ఇక్కడికి వచ్చాక ఎక్కువ వింటున్నాం, కానీ భక్తులు ఎక్కువ ముక్తి ముక్తి అని అంటారనమాట. ముక్తి మోక్షం ఈ పదాలు ఉంటాయి. ఎందుకంటే సన్యాసులు గురువులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం నేర్పిస్తారంటే, సుఖం వద్దు, మనకి స్వర్గం వద్దు, కాకిరెట్టతో సమానమైంది సుఖం అని చెప్పిస్తారు. ఎందుకంటే శాస్త్రాల్లో స్వర్గంలో కూడా సుఖం అనుభవించినట్లు లేదు. అక్కడ కూడా
కృష్ణుడు కంసుడితో కష్టాలు పడ్డాడు, రాముడు రావణునితో కష్టాలు పడ్డాడు. కథలు రాసేస్తారు కదా దుఃఖం యొక్క విషయం. ఏమీ అర్థం కావట్లేదు మనుషులకి. ఆ కథలు వినడం వలన స్వర్గం అంటే ఏం లేదు అక్కడ ఉన్న సుఖాలు అనే భావన సన్యాసులు అది నేర్పించారు అని చెప్తున్నారు బాబా. कहते परमात्मा को आना है, पतित पावन परमात्मा आओ, आकर हमको रास्ता बताओ. दूसरे तरफ कहते गंगा पतित पावनी है, गंगा स्नान यज्ञ तप यात्रा करना ये सब भगवान से मिलने के रास्ते हैं. जबकि बुलाते परमात्मा को फिर धक्के क्यों खाते, ये सब भक्ति मार्ग की नूंद है. బాబా చెప్తున్నారు పరమాత్మ దిగి రావాలి మన కోసం అని పిలుస్తున్నారు. ఒకవైపు పతిత పావన పరమాత్మ రండి మార్గం చూపించండి, ఇంకోవైపు వెళ్ళి గంగలో స్నానాలు చేస్తున్నారు పతిత పావని గంగా అని. అంటే పరమాత్మ దిగి రావాలి, ఇక్కడే పావనం అయిపోతామా మనం? గంగా స్నానాలు యజ్ఞాలు తపస్సులు యాత్రలు చేయడం భగవంతునితో కలవడానికి మార్గాలని తిరుగుతున్నారు భక్తులు. ఇంకోవైపు పైకి చూసి పరమాత్మను చాలా పిలుస్తున్నారు. మళ్ళీ ఎందుకు ఇక్కడ తిరిగి దెబ్బలు తింటున్నారు యాత్రలు చేసి గంగా స్నానాలు చేసి? ఇదంతా భక్తి మార్గంలో ఫిక్స్ అయి ఉంది అని చెప్తున్నారు బాబా. మనుషుం को जो आता सो बोलते रहते, कितनी मेहनत करते परमात्मा से मिलने के लिए. మానవుల నోటికి ఏదో వస్తే చెప్పేస్తున్నారు అర్థం తెలియకుండానే. పరమాత్మతో కలవడం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారు అని చెప్తున్నారు బాబా. अब भगवान से मिलने भगत जाएंगे या भगवान को यहाँ आना पड़ेगा. అయితే ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, మనం వెళ్ళిపోదామన్నా అక్కడికి కలవడానికి? ఇవన్నీ చేస్తే అతని దగ్గర కలవడానికి వెళ్ళిపోతామనా, లేదా అతను వస్తాడా? భగవంతుడు వస్తాడా, మనం భగవంతుని దగ్గరికి వెళ్తామా? పతితాత్మతో జానాసక్ మనం అతని దగ్గరికి ఎన్ని చేసినా మనం వెళ్ళిపోయి కలవలేం. ఎందుకంటే పతితాత్మలైపోయి ఉన్నాం కదా. పాతే లే జానేకి లే, అందుకే అతను దిగి వస్తారు మనందరినీ తీసుకుని వెళ్ళడం కోసం. సభి ఆత్మక పండ ఏకి, అందుకే బాబాని ఏమన్నా పండ, ఆత్మలందరికీ అతడు ఒక్కరే పండ. పండ అంటే తోవ చూపించి గైడ్ చేసి తీసుకెళ్తారు ఇంటికి. తుమ్బి పవిత్ర పని ఉనికి పీచే చలే జాయింగి. ఇప్పుడు పండ అయిన బాబా వెనుకతల పవిత్రంగా తయారై మనందరం వెళ్ళిపోతాము. సాజన్ తుమ్కు జ్ఞాన రత్నం से శృంగార్తి మహారాణి మహారాజా బనాని. ఇంటికి తీసుకెళ్ళడం కోసం ఏం చేస్తున్నారు బాబా? శృంగారం చేస్తున్నారు మనల్ని. జ్ఞానరత్నాలతో రోజు అలంకరిస్తున్నారు. మహారాజా మహారాణి అని అనిపించుకునేలా ఆ స్టేటస్ ఆ పదవి మనకు వచ్చేలా బాబా అలంకరిస్తున్నారు రోజు. बाकी कृष्ण के लिए दिखाते फलानी को बकाया पटरानी बनाई, ये बातें लगती नहीं. కృష్ణుని కోసం పిలుస్తారు, ఫలానా వాళ్ళని కృష్ణుడి కోసం రాశారు, ఫలానా వాళ్ళని ఎత్తుకుపోయాడు, పట్టణాన్ని పిలిచారని. అవి సత్యుగంలో ఉన్న కృష్ణుడికి తగిలేవి కాదు, అవి అతనికి వర్తించేవి కాదు. ఇప్పుడు విన్నామేమనో ఇంతమందిని బాబా రాణిగా తయారు చేయడానికి అలంకరిస్తున్నారు. అంటే బాబా కృష్ణుడు, మనందరం అతని రాణిలం, ఇన్ని వేల సంఖ్యలో. అంతేగాని కృష్ణుడికి ఏమి అక్కడ అంతమంది రాణీలు అంతమంది భార్యలు ఉండరు. తుమ్ బచ్చే జాంతే హమ్ స్వర్గ కి మహారాణి బనేంగే, తుమ్ ఈ స్వర్గవాసితే. మనమే స్వర్గ మహారాణిగా తయారవుతున్నాం. బాబా మనల్ని అలా తయారు చేస్తున్నారు. ఒకప్పుడు మనమే స్వర్గవాసిగా ఉండేవాళ్ళం కాబట్టి ఆ గోపికలు మనమే, సంగమీగలం సతీగంలో పటరాణి మహారాణి అవుతాం మనమే. మనల్ని అలా తయారు చేసేవాడు తన వారిగా చేసుకునే కృష్ణుడు శివబాబా. అంతేకాని దేవతా కృష్ణుడికి వర్తించేవి కథలు అని చెప్తున్నారు బాబా. ఒకవేళ దేవతా కృష్ణుడికి వర్తిస్తే చాలా అసభ్యమైన కథగా అయిపోతుంది అది. अब बाप फिर बनानी आए, बाबा मल्ली स्वर्गवासी का तैयार चेतन को 84 जन्मों की बात है. 84 लाख जन्म कोई याद कर ना सके. सती को लाखों वर्ष दी, त्रेता को कम दिए, ये तो हिसाब ही नहीं बनता. 84 జన్మలే. ఈ 84 లక్షల జన్మల్ని ఎవరు గుర్తు చేసుకోలేరు కూడా. సత్యయుగానికి లక్షల సంవత్సరాలు చూపించారు, త్రేతాకి ఇంకా తక్కువ చూపించారు. వాళ్ళ లెక్క కరెక్ట్గా సరిపోవట్లేదు. సమభాగాలు ఉంటేనే యుగాలు లెక్క సరిపోతుంది. సమభాగాలే లేవు వాళ్ళు చెప్పే లెక్క. ఇప్పుడు ఒక రోజుని 4 జాములుగా చేస్తే సమభాగాలు వస్తాయి కదా. 6 గంటలు ఒక జాము, 6 గంటలు ఒక జాము, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అలా
అంతేగాని ఉదయం 2 గంటలు 6 గంటలు, మధ్యాహ్నం 4 గంటలు, సాయంత్రం 2 గంటలు, రాత్రి 1 గంట అలా ఉంటుందా ఏంటి? సమభాగాలు ఉంటాయి కదా. కానీ వాళ్ళు చూపించిన ఆయుష్ సమభాగాలు చేయడానికే లేదు. बाप कितना सहज कर बताते कि सिर्फ 2 बातें याद करनी, अल्लफ और बेद, तो तुम पवित्र भी बनेंगे, उड़ भी सकेंगे और ऊंच पद भी पाएंगे. तो ये होना रखना चाहिए कि कैसे भी करके बाप को याद करना है. माया के तूफान भी आएंगे परंतु हार नहीं खाना. బాబా ఎంతో సహజం చేసి మనకు చెప్తున్నారు. రెండు విషయాలు. తండ్రి అల్లఫ్, ఇంకోటి వారసత్వం. బే అంటే ఏంటి? బాదుషాహి. బాదుషాహి అంటే రాజ్య అధికారం, పదవి. వారసత్వం, తండ్రి వారసత్వం. ఈ రెండు జ్ఞాపకం చేసుకోండి. పవిత్రంగా అయిపోతారు, మీరు ఎగరగలరు ఇంటికి, భవిష్యత్తులో వెళ్ళి ఉన్నత పదవి కూడా లభించేస్తుంది. అందుకు ఎప్పుడు ఇది చింత, మీకు పట్టుదల ఉండాలి. చింత అంటే ఒక పట్టుదల ఉండాలి. ఏమైనా ఎలా అయినా చేసి నేను బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండాలి అని. దానికి మాయ తుఫాన్లు కూడా వచ్చేస్తాయి కదిలించడానికి. అయినా కూడా మీరు ఓడిపోకూడదు అని చెప్తున్నారు బాబా. బల్ कोई क्रोध भी करे परंतु तुम नहीं बोलो. सन्यासी भी कहते मुख में ताबीज़ डाल दो तो वो बोल कर चुप हो जाएगा. बाप भी कहते कोई भी क्रोध से बोले तो तुम शांत होकर देखते रहो. ఎవరైనా క్రోధిగా ఉన్నా మీరు ఎక్కువ మాట్లాడకండి వాళ్ళ ఎదురుగా అని చెప్తున్నారు బాబా. సన్యాసులు కూడా నేర్పిస్తారు, కోపం వచ్చినప్పుడు నోట్లో తావీజు బిల్లు వేసేసుకోండి. ఆ ఎదురుగా ఉన్నవాళ్ళు కోపంతో అరిచి వాళ్ళే మౌనం అయిపోతారు. మీరు మాత్రం రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ ఇవ్వకండి, మౌనంగా ఉండిపోండి. బాబా కూడా అదే నేర్పిస్తున్నారు. భక్తిలో కూడా అదే నేర్పించారు గురువులు. బాబా కూడా అదే నేర్పిస్తున్నారు. ఎవరు కోపంతో మాట్లాడినా మీరు శాంతిగా ఉండిపోండి, వాళ్ళ కోపం తర్వాత అదే తగ్గిపోతుంది అని చెప్తున్నారు బాబా. कोई भी हालत में तुम ही शिव बाबा को याद करना है. बाबा की याद से ही वर्ष भी याद आएगा. ఎలాంటి పరిస్థితుల్లోనైనా శివబాబానే జ్ఞాపకం చేయాలి మీరు. బాబా స్మృతి వల్లనే వారసత్వం కూడా గుర్తొస్తుంది అని చెప్తున్నారు బాబా. तुम्हारे अतीन्द्रिय सुख का गायन है कि हम 21 जन्म के लिए स्वर्ग के पारिजाते बनेंगे, वहाँ दुख का नाम भी नहीं होगा. బాబాని జ్ఞాపకం చేయడం వలన కలిగే అతీంద్రియ సుఖం, అదే గొప్ప గొప్పకిల్ని అడగండి అన్నారే, మీరు పొందే అతీంద్రియ సుఖానికి గాయనం ఉంది. బాబా జ్ఞాపకం చేస్తే అతీంద్రియ సుఖమే అనుభవం అవుతుంది. 21 జన్మల వరకు స్వర్గంలో గంధర్వులు అయిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. అక్కడ దుఃఖం యొక్క నామం కూడా ఉండదు స్వర్గంలో. तुम 50-60 जन्म सुख भोगते, सुख का हिसाब जास्ते, सुख दुख ఈక్వల్ हो तो फायदा है क्या? మీకైతే 50 జన్మలు 60 జన్మలు 21 జన్మలు ఫుల్ కదా, త్రైతాయుగ చివరి వరకు 21 అయిపోతాయి. ద్వాపరంలో వచ్చాక కూడా మీరేం వెంటనే దుఃఖంలోకి రారు. ఇంచుమించు మొత్తం ఒక 50-60 జన్మలు మీరు చాలా సుఖాన్ని అనుభవిస్తారని చెప్తున్నారు బాబా. అలా కాకుండా 2 యుగాలు సుఖం 2 యుగాలు దుఃఖం అంటే ఇంకెందుకు పురుషార్థం చేసి అంటున్నారు బాబా. లాభం ఏంటి మీకు? కానీ ఈ పురుషార్థం వల్ల మీకు చాలా లాభం దొరుకుతుంది. 30 వంతు సుఖమే ఉంటుంది మీకు అంటున్నారు బాబా. వాల్యూస్ కూడా ఉంటాయి మీలో చివరి వరకు. ధనము సంపదలే కాదు, దైవీ దేవతా తత్వం ఏదైతే ఉందో అలాంటి గుణాలు విలువలు మీలో నిలబడి ఉంటాయి చివరి వరకు. तुम्हारे पास धन भी बहुत होता है. कुछ समय पहले यहाँ भी बहुत सस्ता अनाज था. రాజాओं की बड़ी రాజా ఇది. మీ దగ్గర ధనం కూడా చాలా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఈ 50-60 జన్మల వరకు డబ్బు కూడా చాలా బాగానే ఉంటుంది మీ దగ్గర. బాబా చెప్తున్నారు, ఇప్పుడు కొన్ని రోజుల పూర్వమే ఎంత చవకగా ఉండేవి కదా అన్నీ ఆహార దినుసులన్నీ కొనుక్కోవడానికి. రాజుల రాజ్యం కూడా నడిచింది కొద్ది రోజుల క్రితం వరకు. స్వతంత్రం వచ్చే వరకు మరి రాజుల రాజ్యం నడిచింది కదా. बाबा ने 10 आने मान बाजरी बेची हैं तो उससे भी आगे कितनी सस्ताई होगी. బ్రహ్మ బాబా మరి ఆహార దినుసులు అవి అమ్మేవారు కదా, గోధుమలు అలాంటి దినుసులు. బాబా వాళ్ళ నాన్నగారు శరీరం వదిలేసాక, అమ్మ ముందే వెళ్ళిపోయారు, వాళ్ళ నాన్నగారు శరీరం వదిలేసాక బాబా వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ పిల్లలతో పాటు ఈ గోధుమలు అమ్మడం ఇలాంటి వ్యాపారంలో హెల్ప్ చేసేవారు. అప్పుడంట 10 అన్నాలు ఇస్తే మనుగుడు జొన్నలు అమ్మేవారట.
మనుగుడు అంటే మనకు లెక్క తెలీదు. షేర్లు ఏవో చెప్తారు కదా అలాగా. పదనాలకి అంతకన్నా ముందుకెళ్ళిపోతే ఇంకెంత చౌక ఉండేవో. కొనుక్కునేవారే కాదేమో కదా. మనుష్య తోడే ఉంగి అన్నికి పర్వానే యోగి. ఎందుకంటే మనుషుల సంఖ్య తక్కువ, ఆహార దినుసులకి లెక్కే లేదు, అలా ఉంటుంది. अब ये तो याद रहना चाहिए कि पहले हम घर जाकर फिर नई दुनिया में आकर नया पाठ बजाएंगे. वहाँ हमारा शरीर भी सत्व प्रधान तत्वों से बनेगा. अब 5 तत्व बिल्कुल ही तमो प्रधान पतित बन गए. आत्मा और शरीर दोनों ही पतित थे. वहाँ शरीर रोगी नहीं होता. ये सब समझने की बातें हैं. ఇప్పుడు ఇది గుర్తుండాలి మీకు. ముందైతే ఇంటికి వెళ్తాము, తర్వాత కొత్త ప్రపంచంలో వచ్చి కొత్త పాత్ర ప్లే చేస్తాము. అప్పుడు శరీరం కూడా సతో ప్రధాన తత్వాలతో తయారయ్యే శరీరం ఉంటుంది. ఇప్పుడైతే ఆత్మ శరీరం రెండు పతితమై ఉన్నాయి. ఎందుకంటే తత్వాలు తమో ప్రధానంగా ఉన్నాయి ఇక్కడ, పంచతత్వాలు. సత్యయుగంలో ఎవరు రోగి అవరు, అక్కడ సతో ప్రధాన శరీరం కాబట్టి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయం. రోగమే తెలియదంట వాళ్ళకి, రోగం అంటేనే. बच्चों को यहाँ अच्छी रीति समझ जाते, फिर घर में जाकर भूल जाते हैं. यहाँ बादल भरकर कितना खुश होते, बाहर जाने से भूल जाते हैं. ఎన్నో విషయాలు బాబా ఇలా ఎంత చక్కగా బాబా అరటిపండు ఒలిచి తినిపిస్తారు కదా పిల్లలకి. అలా బాబా అంత ఈజీగా బుద్ధికి నశకెలా ఎంత చక్కటి విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, స్వర్గం విషయాలకు తీసుకెళ్ళిపోతే బాబా అక్కడ ఎంత చౌకగా ఉంటుంది, ఆహార దినుసులు ఉంటాయి, పంటలు ఉంటాయి, ఎంత ఖుషి వచ్చేస్తుంది కదా. బయటకు వెళ్ళాక మేఘాలు వర్షం కోసం నిండిపోయినట్టు నిండిపోతుంది పిల్లలు. ఇక్కడ బయటకు వెళ్ళాక మేఘాలు ఎగిరిపోతున్నాయి, ఖుషి ఉండట్లేదు, మర్చిపోతున్నారు అంటున్నారు బాబా. ఆగే రాస్ విలాస్ పోట్ చల్తా తా ఫిర్ वो सब बंद कर दिया. అదే పూర్వం రోజుల్లో ఆదిలో అయితే ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు ఇలాంటి విషయాలు వింటూ. రాస విలాసం అనుభవం చేసేవారు పిల్లలు. ఇప్పుడు బాబా అది బంద్ చేస్తారు. ఎందుకంటే దానిలో లాభం లేదు. మనం పరివర్తన అయ్యే రియలైజేషన్ మనలో రావాలి కదా. విని అర్థం చేసుకొని రియలైజ్ అయ్యి మారడం అది ముఖ్యం, సాక్షాత్కారం రాసలీలలు చూడడం కంటే. मनुष्य समझते थे जादू है भक्ति में, जब नौदा भक्ति करते हैं तब मुश्किल साक्षात्कार होता है. ఇదన్నీ చూసి బయట వాళ్ళు ఏమనుకునేవారంటే అప్పుడు పిల్లలందరూ సాక్షాత్కారాలకు వెళ్ళిపోయేవాళ్ళు, ఇక్కడ వచ్చి కూర్చునేవాళ్ళు. ఇక్కడ ఏదో గారడీ ఉంది అని ప్రచారం జరిగేది బయట. ఎందుకంటే ఒక సాక్షాత్కారం జరగాలంటే ఎవరికైనా భక్తుడికి కింద పైన పడి తల నరుక్కోవడానికి కూడా రెడీ, అంత కష్టపడి భక్తి చేస్తారు. జాగరాలు, ఉపవాసాలు ఎంతో చేస్తే కానీ సాక్షాత్కారం అవుతుంది. అలాంటిది ఇక్కడ వెళ్ళి కూర్చుంటే సాక్షాత్కారం అయిపోతుందంటే ఇక్కడ ఏదో గారడీ ఉంది అని అనేవారు. यहाँ भक्ति की तो बात ही नहीं, बैठे बैठे साक्षात्कार में चले जाते थे, इसलिए जादू समझते. కూర్చొని సాక్షాత్కారానికి వెళ్ళిపోయేవారు. భక్తి భజన ఏమీ చేయకుండానే. అందుకే అందరూ గారడీ అనుకునేవారు బయట వాళ్ళు. आजकल दुनिया में कितने भगवान बन गए, नाम रखते हैं सीता राम राधे कृष्ण आदि. कहाँ वह स्वर्ग के मालिक, कहाँ ये नरकवासी. इस समय सब नरकवासी है. सीडी में साफ दिखाया है. ఈనాటి ప్రపంచంలో చాలామంది భగవంతుళ్ళు అయిపోయారు అంటున్నారు బాబా. పేర్లు కూడా సీతారామ రాధాకృష్ణ పెట్టుకున్నారు అంటున్నారు బాబా. ఇలాంటి పేర్లు మనుషులు. ఎక్కడ స్వర్గంలో ఉండే రాధాకృష్ణ, ఎక్కడ నరకంలో ఉన్న రాధాకృష్ణ, పేరు అదే పెట్టుకున్నా కానీ డిఫరెన్స్ చాలా ఉంది కదా. ఈ సమయంలో అందరూ నరకవాసీలు అనేది మెట్ల వరుసలో క్లియర్గా మనకి అర్థమవుతుంది. सीडी बच्चों ने अपने विचार सागर मंथन से बनाइए, बाबा देख खुश हुआ. పిల్లలు విచార సాగర్ మంథన్ చేసి ఈ మెట్ల వరుస చిత్రం తయారు చేశారు. బాబా చూసి చాలా సంతోషపడ్డారు, పిల్లలు బుద్ధిని ఉపయోగించారు అని. सीडी में सब बातें आ जाती. द्वापर से विकारी राजाएं कैसे भक्ति करते करते नीचे आए. అవి తో कोई ताज नहीं. చిత్ర पर समझना सहज होता है. ఎందుకంటే మెట్ల వరుస చిత్రంలో అన్ని విషయాలు ఈజీగా అర్థమైపోతాయి. ద్వాపరిగా నుండి వికారి రాజులు వచ్చారు, వాళ్ళే భక్తి మొదలుపెట్టారు, మందిరాలు కట్టారు, కిందకి దిగిపోయాం. ఇప్పుడు కిరీటం ఏం లేదు ఎవరికి. ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఎవరు కిరీటం లేదు రాజ్యం చేసే వాళ్ళకి. చిత్రం చూపించి చెప్తే ఇంకా సహజం అవుతుంది ఈ విషయాలు. మెట్ల వరుస చిత్రం బాగుంది కదా, ఎలా డౌన్ ఫాల్ అవుతూ వచ్చామని చెప్పడానికి. 84 జన్మ మీ కేసి ఉత్తరతి కళ అవుతే ఫిర్ చడతి కళ కేసే అవుతాయి హే. 84 జన్మల్లో ఎలా దిగిపోతున్నాం మెట్లు, మళ్ళీ ఎక్కే కళల్లోకి ఎలాగెళ్తున్నాం.
गाते भी चढ़ती कला तेरी बने सर्व का भला, बाप आकर सबको सुख देते, सब पुकारते कि हे बाबा हमारा दुख हरो सुख दो, परंतु कैसे दुख हरते सुख कैसे मिलते है किसको मालूम नहीं। నువ్వు ఎక్కే కళల్లో వెళ్తే నీ ఉన్నతి అందరికీ కళ్యాణం చేస్తుంది, అందరి ఉన్నతి జరుగుతుంది అని సిక్ గ్రంథంలో రాశారు. అది ఇప్పుడు చూస్తున్నాం మనం. బాబా వచ్చారు, ఎక్కుతున్నాం మనం సత్యుగం వైపు ఎక్కే కళలు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, ఎక్కని వాళ్ళు పరంధామానికి వెళ్ళి కూర్చుంటారు. మొత్తానికి దుఃఖాలు అయితే పోతాయి కదా అందరివి. అందుకే పిలిచారు, ఓ బాబా తండ్రి రండి, దుఃఖాలు హరించండి, సుఖం ఇవ్వండి. కానీ ఎలా దుఃఖాలు హరిస్తారు, ఎలా సుఖం ఇస్తారని ఎవరికి తెలియదు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అది దేవతా ధర్మాన్ని స్థాపించడం ద్వారా అందరి దుఃఖాలు హరిస్తున్నారు బాబా. आजकल मनुष्य गीता कंठ कर सुनाते, नक्शल में अर्थ समझा देते, संस्कृत में श्लोक कंठ करके सुनाते तो कह देते हैं महात्मा अच्छा है. ఈ రోజుల్లో గీతా శ్లోకాలు కంఠస్థ చేసేసి కూర్చొని దాని సారాంశము అర్థము భావార్థము అన్నీ తీసి దానికి ఒక కథో ఉదాహరణ ఏదో తయారు చేసి కూర్చొని చెప్తే ఓ ఈ మహాత్మ ఎంత మంచి మహాత్మ అనుకొని అందరూ శిష్యులు వెళ్ళి వింటూ ఉంటారు. గీత కంఠో పఠం చేసి వినిపిస్తే लाखों मनुष्य जाकर पाँव पड़ते, लक्षल जनाने वाले काल मीदा पढ़ते ఉంటారు. उस पढ़ाई में लौकिक पढ़ाई में तो 15-20 वर्ष लग जाते. उन्होंने कोई बुद्धिवान होते तो जट श्लोक आदि कंठ कर सुनाने लगते तो उनके पास ढेर पैसे इकट्ठे हो जाते. सब कमाई के रास्ते हैं. ఆ లౌకిక చదువుల్లో 15-20 సంవత్సరాలు టైం పెడతారు. అందులో తెలివైన వాళ్ళు అనుకోండి, అంటే దానికి కూడా ఇప్పుడు చదువు వచ్చేసింది. గీత కంఠస్థ చేసి గురువుల వేద పాఠాలు వినిపించడానికి అదొక యూనివర్సిటీ బనారస్లో. అందులో వెళ్ళి కంఠస్థ చేసేసి తెలివైన వాళ్ళైతే వెంటనే వచ్చేస్తాయి, వినిపించడం మొదలు పెడతారు వాళ్ళు. వాళ్ళ దగ్గర చాలా డబ్బు పోగైపోతూ ఉంటుంది. ఇది కూడా ఒక సంపాదనకి మార్గం. ఎలాగైతే డాక్టరు ఇంజనీరు లేకపోతే బ్యారిస్టర్ ఈ డబ్బు సంపాదిస్తారో లౌకిక చదువు చదువుకొని 15-20 సంవత్సరాలు, అలా ఇప్పుడు ఇది కూడా వచ్చేసింది అంటున్నారు బాబా. బనారస్ యూనివర్సిటీలో చేరి మంచి తెలివిగా తయారైపోయారంటే చాలా డబ్బు సంపాదిస్తారు. అది కూడా ఒక మార్గం అయిపోయింది, వేదాలు శాస్త్రాలు వినిపించడం. जब कोई देवाला मारता है तो भी जाकर संन्यास धारण करता है तो सब चिंताएं दूर हो जाती. फिर कुछ ना कुछ मंत्र तंत्र याद कर लेते, चक्र लगाते रहते, ट्रेन में भी चक्र लगाते रहते हैं. यहाँ तो बाप कहते कि अपने को आत्मा समझ बाप को याद कर. ఇంకా ఎవరికైనా వ్యాపారం దివాలా తీసేస్తారనుకోండి, ఇంకో వదిలేసి వెళ్ళిపోతారు, సన్యాసులు అయిపోతారు. చాలామంది సన్యాసుల అనుభవాలు చాలా, నేను పెద్ద వ్యాపారం నడిపేవాడిను, కోట్ల రొటీన్ అయ్యేలా దివాలా తీసేసాను, మోసం చేసేసారు, అందుకే నేను ఇంకా మార్గం వదిలేసుకున్నాను, నేను ఇలా సన్యాసి అయిపోయిన అనుభవాలు చెప్తుంటారు కదా. సన్యాసి అయిపోతే ఇంకా చింతలన్నీ దూరం అయిపోతాయి. మంత్రాలు జంత్రాలు ఏదో కొంచెం గుర్తు పెట్టుకుంటే వాళ్ళు టూర్ వేస్తూ ఉంటారు దేశమంతాను, అలా గడిచిపోతుంది వాళ్ళని. ట్రైన్లో కూడా తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం సన్యాసుల్ని. ఇక్కడైతే బాబా చెప్తున్నారు అవన్నీ పక్కన పెట్టేయండి, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని బాబాని జ్ఞాపకం చేయండి, మీ చింతలన్నీ దూరం అయిపోతాయి. మీరేమి ఇల్లు వదలక్కర్లేదు, సన్యాసం చేయక్కర్లేదు. बाप और आत्मा ये सब निराकारी दुनिया में रहती है, वहाँ से साकारी दुनिया में आते పాట భజనే. బాబా కానీ మన ఆత్మలు కానీ నిరాకారి ప్రపంచంలో ఉంటాము, అక్కడి నుండి ఇక్కడ పాట ప్లే చేయడానికి మనం దిగుతున్నాము. अब नाटक पूरा होना है, तुम तमो प्रधान होने के कारण वापस जा नहीं सकते. अब बाबा आए तुमको सतो प्रधान बनाने, सभी अपने घर जाएंगे. బాబా చెప్తున్నారు ఇప్పుడు నాటకం పూర్తయిపోతుంది, మీరు తమో ప్రధానమైన వాళ్ళ ఇంటికి వెళ్ళలేరు, అందుకే బాబా సతో ప్రధానంగా తయారు చేయడానికి వచ్చేస్తారు. ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు సతో ప్రధానం అయ్యాక. బాకీ స్వర్గమే సిర్ఫ్ దేవీ దేవతంక రాజ్య హోగా, తర్వాత స్వర్గం వస్తుంది, అందులో కేవలం దేవీ దేవతలే జన్మల్లోకి వచ్చి రాజ్యం చేస్తారు అని చెప్తారు బాబా. శాంతిధాम सुखधाम दुखधाम कब कब था ये भी किसकी बुद्धि में नहीं आएगा, क्योंकि घोर अंधेरे में है. శాంతిధామం సుఖధామం దుఃఖధామం ఇవన్నీ ఎప్పుడు ఉండేవి, ఎప్పుడు ఏది నడుస్తుంది సృష్టిలో, ఇది కూడా ఎవరి బుద్ధిలో లేదు. ఎందుకంటే ఘోర అంధకారంలో ఉన్నారు కదా మనుషులు.
समझते कली का अंत अर्जुन इतने हजारों वर्षों के बाद होगा कोई हिसाब ही नहीं ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది కలియుగం అనుకుంటున్నారు మనుషులు मनुष्य बढ़ते जाते अन्न मिलता नहीं 40,000 वर्ष अभी और हो तो पता नहीं क्या हो जाए ఇంకా కలియుగం ప్రారంభమైంది 40,000 సంవత్సరాలు ఇంకా ఉంటుంది అంటారు మనుషులు కలియుగే ప్రథమ పాదే అని ఇప్పటికే మనుషులు పెరిగిపోయి అన్నము ఆహారం దొరకటం లేదు 40,000 సంవత్సరాలు ఇంకా ఉంటే పరిస్థితి ఏంటి ఇలాంటి కరోనాలో ఇంకెలాంటి రోగాలో ఇంకేంటో అసలు 40,000 సంవత్సరాలు ఉంటుందని అనిపిస్తుంది సృష్టి చూస్తుంటే జో బోల్తే वो बिल्कुल ही झूठ सच की रत्ती भी नहीं పూర్తి అసత్యమే చెప్తున్నారు మనుషులు సత్యం అనేది రవ్వంతా కూడా కనిపించట్లేదు अब बाप सिखलाते रावण पर कैसे विजय पाने रावण पर जीत तुम ही पाते हो రావణ్ పైన ఎలా విజయం పొందాలనేది నేర్పిస్తున్నారు బాబా అందుకే మీరే రావణ్ని జయించగలరు सारी दुनिया को रावण से छुड़ा देते तुम्हारी शक्ति से ना है तुम भारत को स्वर्ग बना रहे कितनी अच्छी अच्छी बातें समझाते हैं फिर तुमको बाप और वर्षे को याद करके इतना खुश रहना चाहिए ज्ञान मार्ग में खुशी बहुत होती है మొత్తం ప్రపంచాన్ని రావణ్ నుండి విడిపించేస్తున్నారు బాబా మనల్ని కూడా నిమిత్తం చేస్తారు కదా శక్తి సైన్యం మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు ఎంత మంచి మంచి విషయాలు అర్థం చేయిస్తున్నారు బాబా మనకు బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తే ఎంత ఖుషిగా ఉండాలి మీరు జ్ఞాన మార్గంలోని ఖుషి చాలా ఉంటుంది మనకి అని చెప్తున్నారు బాబా మిగిలినవన్నీ ఒక పక్కకు వెళ్ళిపోతాయి చింతలు బాధలు పరిస్థితులు సమస్యలు అవన్నీ ఒక పక్క కానీ మన రోజు ఏ రోజుకు ఆ రోజు మురళి విని ఫ్రెష్ ఖుషి ఒక మూడ్ ఉంటుంది చూడండి अभी बाबा आया हुआ है अभी हम इस पुरानी दुनिया से गए कि गए बाबा को याद करने से स्वतःप्रधान बनेंगे बाबा వచ్చే సార్ పాత ప్రపంచం ఇప్పుడు వెళ్ళిపోయింది ఇంకెన్నాళ్ళు ఉండదు బాబాని జ్ఞాపకం చేయడం వల్ల स्वतःप्रधान అయిపోతాం మనం नहीं तो सजाए खाने पड़ेगी फिर करके रोटी टुकड़ा मिलेगा इससे क्या फ़ायदा जितना हो सके अपना पुरुषार्थ करना है श्रीमत पर चलना है कदम कदम पर बाबा से రాయి లేని ఒకవేళ బాబా స్మృతి చేయకపోతే శిక్ష అనుభవించి సత్వప్రధానం అవ్వాలి శిక్ష అనుభవించి క్లియర్ చేసుకోవాలి లెక్కలు లేదా బాబా స్మృతి కొంత బాబా స్మృతితో కొంత శిక్షలతో కూడా సమాప్తి అవుతుంటుంది ఎలాగైతే అంటే పశ్చాత్తాపం చెందినట్లయితే శిక్ష తగ్గించటము అనేది ఉంటుందో గవర్నమెంట్ రీతిలో కూడా అలాగేంటంటే బాబా స్మృతి చేయటం వల్ల ఒకవేళ శిక్ష పడినా తక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ బాబా స్మృతి చేసుకుంటే అంటే ఇది తప్పదు అని ఉంటుంది 6 నెలల్లో 1 ఇయర్ 2 ఇయర్స్ జైల్లో ఉండాలి తప్పదు అని ఉరి శిక్ష నుండి అలా తేలేది ఉంటుంది అలాగే ఏంటంటే మనకి రోగాలు పరిస్థితులు వస్తున్నాయంటే చిన్న అనుభవించాలి తప్పదు అవి 5% 95% యోగంతో మనం సత్వప్రధానం అయిపోవాలన్నమాట అయితే 8 రత్నాలుగా వెళ్ళే వాళ్ళకి ఆ చిన్న కూడా ఉండదంటారు బాబా చెప్తున్నారు అయినా శిక్ష అనుభవించి వెళ్ళే వాళ్ళు ఎక్కువ శిక్ష తక్కువ యోగం అలా ఉందనుకోండి ఇది ఎలా ఉంటుందంటే దెబ్బలు తిని వెళ్తాము రొట్టె ముక్కలు దొరుకుతాయి అక్కడ అంటే అందరికీ పంచేగా బాబా ప్రాప్తులు మరి ఆఖరిలో ఏమి మిగిలిందో అది ఆ భవనం ఆఖరిలో మిగిలిన భవనం ఈ చిన్న భవనం నీది ఈ చిన్న సుఖం నీది 1 జన్మ 2 జన్మలు స్వర్గంలో ఏం లాభం ఉంది బాబా పిల్లలయ్యి అంటున్నారు బాబా అందుకని ఎంత వీలు ఉంటే ఎంత మీ పురుషార్థం చేసుకోవాలి శ్రీమతం మీద నడవాలి ప్రాప్తి పొందాలంటే అడుగడుగు బాబా నుండి సలహా తీసుకోవాలి कोई बाबा धंधे में झूठ बोलना पड़ता है बाप कहते धंधे में तो झूठ होता ही है तुम बाबा को याद करते रहो కొంతమంది పిల్లలు అంటారంటే బాబా వ్యాపారం ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వ్యాపారాన్ని అబద్ధం చెప్పాల్సి వస్తుంది వ్యాపారం అంటేనే అబద్ధం కాకపోతే ఒక వస్తువు దగ్గర కొంతమంది రూపాయల లాభం వేసుకుంటే కొంతమంది 2 రూపాయల లాభం కొంతమంది 5 రూపాయలు 10 రూపాయలు 100 లాభం కూడా వేసుకోవచ్చు కదా ఆ వస్తువుని బట్టి అందులో మనకి సరిపోయేంత మనం అది అబద్ధమే మనం తెచ్చింది 10 రూపాయల వస్తువు 15 రూపాయలు కమ్మామంటే 5 రూపాయల అబద్ధంతో సంపాదించినట్టే కానీ నీకు పొట్టపోషణకి సరిపోయింతే నువ్వు చేసుకుంటున్నావా వేరే వాళ్ళని మోసం దగా చేసి దోచుకోవట్లేదు కదా
అది చూసుకోండి బ్యాలెన్స్. బాబాని జ్ఞాపకం చేయండి. అప్పుడు మీకు సరిపోయేంత కూడా మీరు అబద్ధంతో ఏది సంపాదిస్తున్నారు దాని ప్రభావం మీ మీద పడదు అని చెప్తున్నారు బాబా. బాబాని జ్ఞాపకం చేసుకోండి, సంపాదించండి. అలాగని వ్యాపారాలు మానేస్తే కుదరదు కదా. ऐसे नहीं विकार में जाकर फिर कहो मैं बाबा की आदमी था, नहीं विकार में गए तुम्हारे. ఇవి చిన్న చిన్న తప్పులు అంటారు వ్యాపారంలో మనం సంపాదించేది. ఇవి చిన్న చిన్నవి బాబాకు చెప్పేయండి. బాబా సేవల ధనాన్ని ఉపయోగించుకోండి, బాబాను స్మృతి చేయండి, అది రెక్టిఫై అయిపోతుంది అంటున్నారు బాబా. అలాగని వికారాల్లోకి వెళ్ళిపోయి బాబాని జ్ఞాపకం చేస్తే రెక్టిఫై అయిపోతుందా నాకండి, అది పెద్ద తప్పు అది అంటున్నారు బాబా. వికారాలు వెళ్ళారంటే చచ్చారు అనుకోండి ఇంకా బాబా పిల్లలుగా ఉన్న జన్మ నుండి. ఏ తో బాప్కే సాత్ ప్రతిజ్ఞ కీ హేనా, బాబా పిల్లలేక ప్రతిజ్ఞ చేసేసారు కదా మీరు, మరి వికారాలు అనేవి టచ్ చేయకూడదు. పవిత్రతకే లియే రాఖీ బాంధీ జాతి, క్రోధ్కే లియే కబ్ రాఖీ నెహీ బాంధీ జాతి. పవిత్రత కోసమే కంకణం కట్టుకొని రాఖీ కట్టుకుంటారు, క్రోధం కోసం కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ చేసుకునేంత అవసరం ఉండదు అంటున్నారు బాబా. కామ వికారం కోసమే అది. राखी बंधन का मतलब ये कि विकार में नहीं जाना है. మనిషి कहते పతిత్ పావనావు. రాఖీ బంధన్ అంటే అర్థమే వికారాల్లో వెళ్ళకూడదు, అలాంటి కంకణం కట్టుకోవాలి అని. మనుషులు కూడా ఆ విషయం కోసమే పిలుస్తారు పతిత పావనారండి అని, కానీ మనుషులకు అర్థం తెలియదు. ఈ వికారాలు వదిలితేనే పావనంగా అవుతామని తెలియదు. तुम बच्चों के अंदर में खुशी बहुत होनी चाहिए. బాబా हमको पढ़ा रहे, फिर బాబా సాత్ లే జాయింగే. పిల్లల మనసులో చాలా ఖుషి ఉండాలి. బాబా స్వయంగా చదివిస్తున్నారు, బాబా మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు, నాన్నగారు ఎప్పటికో వచ్చి తీసుకెళ్ళిపోతాను ఇంటికి అంటే ఖుషి ఉండాలి కదా. ఖుషి ఉంటుందా, అమ్మో ఇక్కడ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలి, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలని బాధపడుతూ వెళ్తారా. वहाँ से स्वर्ग में चले जाएंगे. ఇంటికి ఖుషికి వెళ్తాం, అక్కడ నుండి స్వర్గానికి వస్తాం మళ్ళీ. जितना हो सके सवेरे उठकर बाबा को याद करना को या कमाई करना. इसमें आशीर्वाद क्या करेंगे, ऐसा थोड़ी कहना है आप आशीर्वाद करो तो हम याद करें. ఎంత వీలు ఉంటే అంత అమృత వేళ లేచి బాబా స్మృతి చేయాలి అంటే సంపాదన జరుగుతుంది దీనిలో. అంతేకాని ఆశీర్వదించండి బాబా, మీరు ఆశీర్వదిస్తే నేను యోగం చేస్తాను అంటారా. బాబా కృప ఉంటే మేము వస్తామంట. మీరు వస్తే బాబా మీ మీద మీరు కృప చూపించుకోవాలి రావడం అనేది, అంతేగాని బాబా కృప చూపిస్తే నేను క్లాస్కి వస్తాను, బాబా కృప చూపిస్తే నేను యోగం చేస్తాను కాదు కదా. సబ్ పర్ ఆశీర్వాద్ కరేతో సబ్ స్వర్గమే చలే జాయ్. అలాగైతే మీ ఒక్కరి మీద ఏంటి, అందరి మీద ఆశీర్వాదం చూపిస్తే అందరూ స్వర్గానికి వెళ్ళిపోవాలి, ఈ కోట్ల ఆత్మలందరూ అంటున్నారు బాబా. యహాతో మెహనత్ కర్ని. ఇక్కడ బాబా ఆశీర్వదించి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని అన్నారు. శ్రమ పడాలి, నువ్వు శ్రమ పడితే आशीर्वाद इस्तार बाबा. जितना हो सके बाबा को याद करना है. बाबा माना वर्षा जितना याद करेंगे उतना राजाई मिलेगी. याद से बहुत फ़ायदा है. ఎంత వీలు ఉంటే అంత బాబాని జ్ఞాపకం చేయాలి. శ్రమ అంటే ఇంక ఇక్కడ ఇదేం లేదు, కాకపోతే బుద్ధి బాబా స్మృతి నుండి జారిపోతుంటుంది కదా, శ్రమ పడుతూ ఉండాలి. బాబా అంటేనే వారసత్వం. ఎంత మీరు బాబాని జ్ఞాపకం చేస్తే అంత రాజ్యం దొరుకుతుంది మీకు. బాబా స్మృతిలో చాలా లాభం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. सस्ता सौदा, ऐसा कोई सस्ता सौदा दे ना सके, ये भी कोई बिरला ही लेते. చౌక వ్యాపారం బాబా నుండి మనకు దొరికింది. ఇలాంటి చౌక వ్యాపారం ఇంకెక్కడ దొరకదు ఎవరి దగ్గర. అయితే ఈ వ్యాపారం బాబాతో పెట్టుకునేది కొద్దిమంది ఎవరో తీసుకుంటున్నారు ఇలాంటి వ్యాపారం బాబా నుండి అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर. जब कोई क्रोध करते तो बहुत बहुत शांत रहना है. ఎవరైనా మీ మీద క్రోధం చూపిస్తే మీరు చాలా శాంతిగా ఉండిపోండి, చాలా చాలా శాంతిగా ఉండాలి. క్రోధికి సాత్ క్రోధిని హీ బన్ జానా హై. క్రోధీలతో కలిసి మనం క్రోధీగా తయారైపోకూడదు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి అక్కడ కారణం ఏంటి అనేది తెలియక కోపంలోకి వస్తారు. మనం సింపుల్గా వాళ్ళ కొంచెం కోపం తగ్గిన తర్వాత లేదా కొన్ని సమయాల్లో అది క్లారిఫికేషన్ ఇచ్చేస్తే వెంటనే ఆగిపోతుంది వాళ్ళ కోపం. ఆ సిచ్యువేషన్ని బట్టి చూసి మనం
క్లారిఫికేషన్ మనం ఇవ్వాలి. అంతేగాని మన నడవడిక క్లియర్గా లేకుండా మనం ఇతరుల కోపాన్ని ఆపలేం. ఆ వెంటనే మీరు క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారంటే కొంచెం ఆగండి. ఆగి తర్వాత క్లారిఫై చేయండి. అప్పుడు 1, 2 సార్లు అలా జరిగి మూడోసారి అనుకుంటారు, వెంటనే నేను కోపంలో రాకూడదు, ఇక్కడ ఏదో కారణం ఉండి ఉంటుందని వాళ్ళకి అర్థమవుతుంది. మాయకి కిసి भी तूफान से हारना नहीं है. క్రోధీలతో క్రోధీగా తయారైపోకూడదు. మాయ యొక్క ఏ తుఫాన్లకు ఓడిపోకూడదు. సెకండ్ పాయింట్, సవేరే సవేరే బాప్కో యాద్ కర్నా है, अपनी कमाई జమా करनी है. అమృత వేళ లేచి బాబాని జ్ఞాపకం చేసుకొని తమ సంపాదన జమ చేసుకోవాలి. పవిత్రతకి పక్కి రాఖీ బాంధని है, పవిత్రతే కా పక్కా రాఖీ కట్టుకోవాలి. वरदान, हर कर्म करते हुए कमल आसन पर विराजमान रहने वाले सहज व निरंतर योगी भव. ప్రతి కర్మ చేస్తూ కమలాసనంపై విరాజమానమై ఉండేటటువంటి, ప్రతి కర్మ చేస్తూ కమలాసనం మీద కూర్చునేటటువంటి సహజ మరియు నిరంతర యోగిగా కండి. निरंतर योगित रहने के लिए कमल पुष्प के आसन पर सदा विराजमान रहो. लेकिन కమల ఆసన్ పర్ వహి స్థితి రह सकते जो लाइट है. నిరంతరం యోగయుక్తంగా ఉండడం కోసం కమల పుష్పం యొక్క ఆసనంపై సదా విరాజమానమే ఉండండి. కానీ కమల ఆసనం పైన ఎవరు స్థితిలో అవ్వగలరంటే, ఎవరు నిరంతరం కూర్చోగలరంటే ఎవరైతే తేలికగా ఉంటారో, లైట్గా ఉంటారో వాళ్ళే కూర్చోగలరు. కిసి भी प्रकार का बोझ अर्थात బంధన్ నా హో. కమల ఆసనం మీద కూర్చోవాలంటే ఏ రకమైన బరువు, బంధన్ అనేది మీ మైండ్ మీద మీరు పెట్టుకోకూడదు. అంటే అన్నీ వదిలేసి తిరగడం కాదు. బంధన పెట్టుకోవద్దన్నారు బాబా, బరువు పెట్టుకోవద్దన్నారు అని బాధ్యత లేకుండా నడవడం కాదు. బాధ్యత తీసుకుంటూ కూడా బరువు బాబా మీద పెట్టి మనం తేలిగ్గా నడవడం. मन के संकल्पों का बोझ, संस्कारों का बोझ, दुनिया के विनाशी चीज़ों के आकर्षण का बोझ, लौकिक संबंधियों की ममता का बोझ, जब ये सब बोझ खत्म हो तब कमलासन पर विराजमान निरंतर योगी बन सकेंगे. మనస సంకల్పాల యొక్క బరువు, సంస్కారాల యొక్క బరువు, పాత సంస్కారాలు కూడా ఉన్నాయి కదా మన వెనుక, వాటి ప్రెజర్ యొక్క బరువు, ప్రపంచంలో ఉండే వినాశీ వస్తువుల ఆకర్షణ యొక్క బరువు, లౌకిక సంబంధాల వెనుక ఉండే మమకారాల యొక్క బరువు, బుద్ధిని ఈ బరువులన్నీ లాగుతుంటాయి కదా, ఈ బరువులన్నీ సమాప్తి చేయాలి మీరు. అప్పుడే కమలాసనంపై విరాజమానమై నిరంతర యోగిగా తయారవ్వగలరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్, सहनशीलता का गुण धारण कर लो तो असत्यता का सहारा नहीं लेना पड़ेगा. సహనశీలత గుణం ధారణ చేసుకున్నట్లయితే అసత్యత యొక్క ఆధారం తీసుకునే అవసరం రాదు. సహనశీలత గుణం ధారణ చేసుకున్నట్లయితే అసత్యతను ఆధారంగా తీసుకునే అవసరం రాదు. సహనశీలత ఉంటే చివరి వరకు సత్యత మార్గంలో నడవగలం. సహనశీలత నశించినప్పుడు అసత్య మార్గాల వైపు పరిగెడతాం. ఎందుకంటే వాళ్ళు బాగానే ఇప్పుడు డెవలప్మెంట్లో ఉన్నారు. అసత్యం వైపు ఉన్న వాళ్ళు సత్య మార్గం వైపు ఉండి నేను తక్కువగా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అసత్య మార్గంలో ఉండే వాళ్ళకి శిక్ష ఎందుకు పడట్లేదు? వాళ్ళు చక్కగా మేనేజ్ అయిపోతున్నారు. కానీ మనం సహనం వహించాలి. వెయిట్ అండ్ సీ. ఎవరి కర్మ వాళ్ళకి ఎప్పుడు ఎలా దొరకాలి అది దొరుకుతుంది. మనకు తెలియదు కదా వెనుకటి కర్మ ఏం తెచ్చుకున్నారో అది సుఖం అనుభవిస్తున్నారు. ఇప్పుడు కర్మలది కాదు అది. కాబట్టి కర్మ ఫిలాసఫీ మన మైండ్లో ఉంచుకుంటూ మనం సహనం వహించాలి. సహనంతో ఉంటే ఎప్పటికైనా దాని ఫలితం ఉంటుంది అనేది. అంతేకాని వాళ్ళని చూసి మనం అసత్య మార్గాల వైపు వెళ్ళిపోకూడదు. వాళ్ళే బాగున్నారు కదా, నేను అలా వెళ్ళిపోతే నేను చక్కగా మేనేజ్ అయిపోతానేమో, అలా మనం వెళ్ళిపోకూడదు అనమాట. బాబా మెయిన్ ఏం చెప్తున్నారు? ఆలస్యంగా వచ్చిన తీవ్ర పురుషార్థం చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. వేరే చింతలు వదిలి పురుషార్థాలు ఏమిడిపోండి. ఇతరుల కోసం ఆలోచించకండి. మనుషుని దేవతలుగా చేయడం, స్వర్గవాసిగా చేయడం బాబా తప్ప ఇంకెవరు చేయలేరు.
క్రోధం కోసం బాబా చెప్తున్నారు, చాలా శాంతిగా ఉండండి. క్రోధీలు మాట్లాడినప్పుడు మీరు రియాక్ట్ అయ్యి మాట్లాడి కోపాన్ని పెంచుకోకండి. బాబా స్మృతి చేయడంలోనే మాయ తుఫాన్లు వస్తే ఓడిపోకండి. అమృత వెళ్ళిచి బాబా స్మృతి చేసి సంపాదన జమ చేసుకోండి. పవిత్రత యొక్క పక్కా రాఖీ కట్టుకోండి. ప్రతి కర్మ చేస్తూ కూడా ఏ బరువు మీ మైండ్ మీద అనుభవం చేయకండి, తేలిగ్గా ఉండండి. అప్పుడు కమలాసనం మీద స్థితిలో ఉండగలరు. అప్పుడే నిరంతర యోగి, సహజ యోగి అయిపోతారు అని చెప్తున్నారు బాబా. సహనశీలత గుణం ధారణ చేసినట్లయితే అసత్యత యొక్క ఆధారం తీసుకునే అవసరం పడదు మనకు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సద్గురువారం కదా, బాబాకి భోగ అర్పిస్తూ ఈ ఆదివారం నాడు ఎవరో ఒకరిది ఇంకా మాటలు నడుస్తూ ఉన్నాయి, ఎవరి క్లాస్ అనేది తప్పకుండా ఎవరొకరి క్లాస్ అయితే ఉంటుంది. యోగా కామెంటరీ అయ్యాక క్లాస్ ఉంటుందన్నమాట, ప్రతి ఆదివారం మాదిరిగానే. కాబట్టి అందరూ ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చి ఇక్కడ కూర్చొని వింటాము, ఏకాగ్రత కుదురుతుంది అని ఇక్కడికి వస్తూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కోర్సు కూడా చాలామంది వస్తున్నారు, వాళ్ళకు కూడా ఇక్కడ ఏదో వస్తున్నారు, మేము కొంచెం కూర్చొని వినాలి అనిపించాలంటే మనందరం కనిపిస్తూ ఉండాలి కదా. కాబట్టి ఆదివారం మరి ఈరోజు సాయంత్రం మళ్ళీ అవ్యక్త మురళి కూడా ఉంది. 6:30 నుండి 7:30 యోగం, 7:30 నుండి రివైజ్ అవ్యక్త మురళి ఉంటుందన్నమాట. ఓం శాంతి. బాబాకి భోగ అర్పిద్దాం. ఇప్పుడు ఈరోజు భోగులోని బాబాకి తయారు చేసి పెట్టినవైతే కొమ్ము శనగలు తాలింపు, తర్వాత గోధుమ నూక, ఎర్ర గోధుమ నూక, హల్వా, ఇంకా ఫ్రూట్స్ కూడా దానిమ్మ, యాపిల్, అరటిపండు, ద్రాక్ష పళ్ళు, ఇవి బాబాకు ఈ 4 పళ్ళు బాబాకు పెట్టడం జరుగుతుంది. అందరూ బాబా దగ్గరికి వెళ్ళి భోగ అర్పిద్దాం. ఓం శాంతి. క్లాస్ అయ్యాక పాయింట్స్ రిపిటేషన్ ఉండదు ఈరోజు, ఎందుకంటే కొంచెం బయటికి వెళ్ళే పనులు ఉన్నాయి. ఈరోజు గృహ ప్రవేశాలు కొన్ని చోట్ల ఉన్నాయి. వెళ్ళి మళ్ళీ 11 గంటల క్లాస్ కదా, ఆ టైంకి మళ్ళీ తిరిగి వచ్చేయాలి. అందుకని ఈరోజు పాయింట్స్ రిపీట్ చేయాలి, రేపు రిపీట్ చేస్తాం. ఓం శాంతి. సాయంత్రం కూడా ఎవరైనా కలవచ్చు, రిపీట్ చేయొచ్చు పాయింట్స్.
जा बाबा के अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा हो के मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे
अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।